అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్, చాలామంది ఈరోజు కూడా సంతానం గురించి మనం మాట్లాడుకునేది. సంతానం కావాలి అని మొక్కులు మొక్కుకునేటువంటి తల్లులు చాలామంది ఉంటారు. మనం ఏ మొక్కు మొక్కకపోయినా మనకు దేవుడు కోరకుండానే సంతానం ఇస్తూ ఉంటాడు చాలామందికి. ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి విషయం ఏమిటి అంటే, పుట్టినప్పుడు ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా ఒకే రకంగా పుడతారు, ఒకే రకంగా పెరుగుతారు. పుట్టడంలో విచిత్రం ఉండదు, వాళ్ళు పాలు తాగి పెరగడంలో విచిత్రం ఉండదు, చేసే అల్లరిలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. తల్లిదండ్రులు కూడా ప్రత్యేకత ఏమీ లేకుండా అందరూ తల్లులు ఎలా పెంచుకుంటున్నారో అలాగే పెంచుతారు. కానీ ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా కొంతమంది రుణపుత్రులు, ధనపుత్రులు అనే 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. మరి పుత్రులు అంటున్నారు, మరి ఆడపిల్లలు మగపిల్లలు అంటున్నారు అని మీకు ఒక డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం మగపిల్లలకు సంబంధించి ఆస్తి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు, తల్లి తండ్రి చనిపోతే వాళ్లకు తలకొరివి పెట్టడం, తర్వాత ప్రధానమైనటువంటి బాధ్యత కొడుకుల మీదే ఉంటుంది. తల్లిదండ్రులను చూడవలసినటువంటి బాధ్యత లోకం కొడుకులకే ఇచ్చింది. సరే, కొద్దిమంది కొడుకులు తల్లిదండ్రులను చూడనప్పుడు, బిడ్డలు చూస్తున్నప్పుడు అది వేరే విషయం మళ్ళీ. కానీ మనకు పురాణాల్లో చూసినా, లేదు సాంఘికంగా అంటే మన సంఘపరంగా చూసినా కూడా కొడుకులదే బాధ్యత. తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూడటం, వాళ్ళని రక్షించడం, కాపాడటం, చనిపోయిన తర్వాత వాళ్ళని దహన సంస్కారాలు చేయటం, ఇవన్నీ కూడా కొడుకులకే ఇచ్చారు బాధ్యతలు. అందుకని ఈరోజు మనము కొడుకుల గురించే మాట్లాడుకుంటున్నాం. చెప్పుకున్నాం కదా, పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు కొడుకుల్లో ఎటువంటి మార్పు అంటే మనకు వీళ్ళు ఎలాంటి పుత్రులు అనేది ఏ తల్లిదండ్రులకి తెలియదు. అలాగే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఎవరికి తెలియదు. అంటే మనకు ఒకటి తెలుస్తుంది, మా అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచింది అని కొద్దిమంది చెప్పుకుంటారు. మా నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ అని చెప్పుకునేటువంటి సంతానం ఉంటారు. అలాగే నా కొడుకులకి నేనంటే ప్రేమ, లేదో 4 కొడుకులు ఉన్నారు, 10 మంది కొడుకులు ఉన్నారు. 10 మంది ఉంటారా కొడుకులు? ఆశ్చర్యపోకండి. మనము కేవలం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రోజుల గురించి మాట్లాడుకోవటం లేదు. సహజంగా అంటే పూర్వకాలం నుంచి కూడా అని చెప్పుకోవడానికి. మరి పూర్వకాలంలో ఆపరేషన్స్ అనేవి లేనే లేవు. మరి అటువంటి రోజుల్లో 20 మందిని కన్నవాళ్ళు ఉన్నారు, 25 మందిని కన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక గర్భస్థ శిశువులుగా చనిపోయిన వాళ్ళు చనిపోగా, పుట్టిన వాళ్ళు కూడా కొద్దిమంది ఆయా వయసుల్లో చనిపోయే వాళ్ళు చనిపోగా, ఇక మిగిలిన వాళ్ళే 20 మందో 22 మందో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎంతమందిని కనేవాళ్ళు చూడండి. పైగా అప్పట్లో బాల్య వివాహాలు కూడా ఉండేవి. 8 సంవత్సరాలు రాగానే ఆడపిల్లకి పెళ్లి చెయ్యకపోతే ఏదో కొంపలంటుకున్నట్టుగా భావించి పెళ్లి చేసేవాళ్ళు. ఎవరైనా పేదరికం వల్ల మరేదైనా కారణం వల్ల అమ్మాయికి పెళ్లి చేయకపోతే ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే ఊళ్ళోంచి వెళ్ళగొట్టేవాళ్ళట. చూసారా అప్పటి రోజులు ఎలా ఉండేవో? మరి అప్పటి రోజుల నుంచి మనం లెక్క వేస్తే చాలామంది కొడుకులు ఉంటారు కదా. మరి అంతమంది కొడుకుల్లో తల్లి, మా పెద్దవాడికి నేనంటే ప్రేమండి, వాడు నేను ఒక క్షణం కనిపించకపోతే వాడు నన్ను వెతుక్కుంటాడు, వచ్చాక అమ్మ ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. లేదు మా 2వ వాడికి నేనంటే చాలా ఇష్టం, లేదు మా 5వ వాడికి ఇష్టం, 6వ వాడికి ఇష్టం. అలా ఎంతమంది సంతానం ఉంటే అంతమంది వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలాగే కొడుకులు కూడా, మా అమ్మకు మేము ఇంతమంది సంతానం అయినా కూడా నేనంటే
వాళ్ళందరి మీద ఒక పిసరు ఎక్కువ ప్రేమే ఉంది నా మీద. ఎందుకంటే నా మీద కాస్త లేట్ వచ్చినా, కాస్త ఆలస్యంగా భోజనం చేసినా, లేదు నాకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా మా అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకునేది అని స్పెషల్గా చెప్పుకుంటారు వీళ్ళు. ఇది అందువల్ల మనకి చిన్నతనంలో ఏ కొడుకు బుద్ధిమంతుడు, ఏ తల్లి ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతుంది, ఇది ఏదో లిటిల్ బిట్ కొంచెం వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళు చెప్పుకుంటారు. కానీ పూర్తిగా కొడుకుల గురించి తెలియాలంటే వృద్ధాప్యం వస్తేనే ఆ కొడుకుల విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ మనకు మళ్ళీ ఒక టాపిక్ గుర్తుకొస్తుంది. అంటే వృద్ధాప్యం వచ్చాక అర్థమవుతుంది అంటే ఏ కొడుకు అన్నం పెడతాడు, ఏ కొడుకు పెట్టాడు, ఏ కొడుకు ఇంట్లోంచి వెళ్ళకు, ఇదే కదా టాపిక్, సేమ్ రొటీన్ కదా అని మీకు అనిపిస్తుంది. ఈరోజు టాపిక్ అది కాదు. మరి ఏమిటి టాపిక్ అంటే, ఆ తల్లిదండ్రులకి సేవ చేసేటువంటి కొడుకు ఎవరు అనేది వాళ్ళకు బతికుండగా అర్థం కాదు, కొంతే అర్థమవుతుంది. ఇప్పుడు 70 ఏళ్ళ తల్లి ఉంది, 80 ఏళ్ళ తండ్రి ఉన్నాడు, చేత కావట్లేదు, ఓ కోడలు వండి పెడుతోంది, ఓ కొడుకు పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆ తల్లికి అర్థమైపోయింది కదా, ఇతను పెడుతున్నాడంటే ఈ కొడుకు నాకు రుణపడి ఉన్నాడు, చేస్తున్నాడని. ఏమో ఎన్నాళ్ళు పెడతాడో ఎన్నాళ్ళు పెట్టాడో తెలియదు కదా. కానీ లోకానికి అర్థమవుతుంది. లోకానికి ఎవరు తల్లిదండ్రులకు కావలసినటువంటి అవసరాలు తీర్చారు, సౌకర్యాలు చేశారు, ఎవరు ప్రేమగా చూసుకున్నారు, ఎవరు వాళ్ళ కష్ట సుఖాలను చూశారు అనేది ఆ కొడుకులకు తెలియదు, ఈ తల్లిదండ్రులకు తెలియదు. తెలిసేది కొంచెమే, మిగతాదంతా ప్రపంచానికే తెలుస్తుంది. ఈరోజు ఆ విషయం మనం చెప్పుకుందాం. వీళ్ళని రుణపుత్రులు అంటారు. రుణపుత్రులు అంటే, రుణం అంటే అప్పు. ఏమిటి, తల్లి కొడుకుల మధ్యన అప్పు ఉందా? మనము ఒకరి సేవను పొందుతున్నాము అంటే అది రుణమే. కొద్దిమంది కోపంతో కానీ ప్రేమతో కానీ నేను చాలా రుణపడిపోయాను అంటారు. కోపం వచ్చినప్పుడు నీ రుణం తీరటట్లేదురా, నీ రుణం పాడుగాను అని తిడుతూ ఉంటారు. అంటే కొడుక్కి ఎక్కువ సేవ చేయవలసి వచ్చినప్పుడు ఆ తల్లి అలా తిట్టడం, లేదు తల్లికే ఎక్కువగా చేయవలసి వచ్చినప్పుడు కొడుకులు కూడా తిడతారు. బాబా నీకు ఎంత రుణం తీర్చుకుందామన్నా కూడా అయ్యేటట్టు లేదు అని అలా తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది ఇలాంటి రుణం తీర్చుకోవడం కోసమే పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని రుణపుత్రులు అంటారు. వీళ్ళు కేవలం తల్లిదండ్రులను, వాళ్లకు భోజనాలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, సమస్యలు, మంచి చెడ్డ చూసుకుని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కర్మకాండలు చేసి ఎటువంటి ఇక మిగులు కర్మ అంటే ఏమాత్రం కూడా మిగులు లేకుండా ఆ సంవత్సరం తర్వాత కూడా ఒకటి చేస్తారు, సంవత్సరీకం అని. ఏ రోజు చనిపోయారో మళ్ళీ అదే రోజు వచ్చే వరకు ఒక సంవత్సరం. అందరి కుల మతాల్లో ఎటువంటి సిస్టమ్ ఉంటుందో ఆ పద్ధతిలో వాళ్ళ సంవత్సరం నెరవేరుస్తారు. మాస్కాలు పెడతారు, దినవారాలు చేస్తారు. సంవత్సరం అయ్యాక సంవత్సరీకం చేస్తారు. ఇక సంవత్సరీకం తల్లికి తండ్రికి ముగిసిపోయిన తర్వాత తల్లి ముందు పోయినా, తండ్రి ముందు పోయినా, ఎవరు వెనక పోయినా, ఎవరు ముందు పోయినా ఆ ఇద్దరు కూడా పూర్తిగా పోయాక అప్పుడు వీళ్ళు ఎక్కువ రోజులు బతకరు. ఇంకా అదేమిటి, ఎందుకు బతకరు? తల్లిదండ్రులకు సేవ చేస్తే పుణ్యమే కదా, ఎందుకు బతకరు అంటే వాళ్ళు గత జన్మలో తల్లి తండ్రికి రుణపడి ఆ రుణం తీర్చుకోవడమే కోసమే వాళ్ళ కడుపులో పుట్టినటువంటి సంతానం వాళ్ళు. 10 మంది పుడితే 10 మంది చెయ్యరు. వీళ్ళు రుణం తీర్చుకోవడం కోసం పుట్టారు కాబట్టి ఆ రుణం తీర్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు బతకరు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత కుదిరితే మరొక సంవత్సరానికి ఆబ్దికాలు పెట్టేవాళ్ళు, తద్దినాలు పెడుతుంటారు కదా, అలా పెట్టేవాళ్ళు ఉంటే పెడితే 1, 2 పెడతారు, లేకపోతే అసలు పెట్టరు. సంవత్సరీకంతో వాళ్ళ రుణం తీరిపోతుంది. సంవత్సరీకం వెళ్ళాక మళ్ళీ సంవత్సరం గడిచి వాళ్ళు ఒక ఆబ్దికం పెడతారో పెట్టరో కూడా సందేహమే. ఆ విధంగా వీళ్ళు చనిపోతారు.
చూసిన వాళ్ళు ఇదేమిటి, ఎన్నాళ్ళు కాలేదు, అతని తల్లిలో తండ్రి చనిపోయి సంవత్సరమే సరిగ్గా కాలేదు, ఇతను అప్పుడే చనిపోయాడు, ఏం సుఖపడ్డాడు, ఎంత ఆయుష్ లేదు, అతనికి ఏమంత వయసు వచ్చిందని. అతని తండ్రి 80 ఏళ్ళు బతికాడు, తల్లి 75 ఏళ్ళు బతికింది, కానీ ఈయనేమిటి ఇలా తొందరగా చనిపోయాడు, 40 ఏళ్ళకే పోయాడు, 30 ఏళ్ళకే పోయాడు, 20 ఏళ్ళకే పోయాడు, ఇలా అంటూ ఉంటారు. అంటే 80 ఏళ్ళ తండ్రికి 20 ఏళ్ళ కొడుకుంటారా అని మీరు అడగొచ్చు. అంటే ఆ సంతానం అధిక సంతానం కలిగినప్పుడు అందులో చివరివాడు అయ్యాడు అనుకోండి, మరి చిన్న సంతానమే కదా, చిన్న వయసే ఉంటుంది కదా. లేదు, ఎక్కువ వయసు పోయిన తర్వాత ఆలస్యంగా పుట్టి ఉండొచ్చు. కారణం ఏదైనా కొడుక్కి ఎంత వయసు ఉంది అనేది ముఖ్యం కాదు. తల్లి తండ్రి చనిపోవటం, వారికి పూర్తిగా అన్ని కార్యక్రమాలు ముగించిన తర్వాత ఎక్కువ రోజులు జీవించరు, ఎక్కువ సంవత్సరాలు జీవించరు అనేది ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్. మరి అయితే ఎవరైనా ఎక్కువ రోజులు జీవించారు, మరి అప్పుడేమిటి అంటే వాళ్ళు ధనపుత్రులు, వాళ్ళు రుణం కాదు, ధనం. మరి వీళ్ళు ఎందుకు చేశారు సేవ అంటే మంచితనం. వాళ్ళు తిన్నటువంటి ధనానికి వాళ్ళు ఎప్పుడూ రుణపడరు. ఇంకా ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకున్నందుకు వాళ్లకు ఆరోగ్యం అనారోగ్యం మంచి చెడ్డ అన్నీ చూశారు, వారి దహన సంస్కారాలు చేసి పంపించారు. కాబట్టి వాళ్ళు సొమ్ము తిన్నా కూడా రుణపడి ఉండరు. ఇంకా వాళ్ళు చేసిన దానికి తిన్నదానికి సరిపోతుంది అని అర్థం. వాళ్ళు ధనపుత్రులు అంటే ధనం తీసుకున్నారు, అలాగని రుణపడి పోకుండా వాళ్ళకి సేవలు చేశారు. కానీ ఎటువంటి సొమ్ము అనుభవించకుండా వాళ్ళు చనిపోగానే వీళ్ళు చనిపోయారు అంటే వాళ్ళు రుణపుత్రులు. ఇది మనకు ఈరోజు క్లారిటీ. ఈ రుణపుత్రుల గురించి చెప్పాలనేది ఈరోజు నేను ముఖ్యమైన విషయం. అయితే ఇంకొక చిన్న విషయం ఇందులో భాగంగా చెప్పుకుంటేనే మీకు క్లారిటీగా ఉంటుందని నేను, కొద్దిమంది కొడుకులు చేసే సేవకు కూడా, కొడుకులు కానీ బిడ్డలు కానీ, కొడుకులు చేయనప్పుడు ఒక్కోసారి బిడ్డలు చేస్తూ ఉంటారు. అందువల్ల కొడుకులు కానీ బిడ్డలు కానీ బాగా ప్రేమగా చూశారు, వాళ్ళ అవసరాలు తీర్చారు, కష్టం సుఖం అనారోగ్యం అన్నీ చూశారు. తల్లిదండ్రి వాళ్ళకు ఎటువంటి సంపద ఇవ్వలేకపోయారు, వాళ్ళకి ఏ విధంగానూ ఏమి చేయలేకపోయారు. అయినా కూడా కష్టపడి పెరిగి పెద్దవాడై సంపాదనాపరుడై వాళ్ళ ప్రేమతోని తల్లిదండ్రికి రుణం తీర్చుకున్నాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు రుణపడ్డట్టే కదా. అప్పుడు ఏమవుతుంది, మరో జన్మకి ఆ తల్లిదండ్రులకి ఈ కొడుకు మళ్ళీ పుడతాడు. ఎందుకు అంటే ఇక్కడ తల్లిదండ్రులు రుణపడ్డారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కొడుకు చిన్న వయసులోనే పుట్టుకతోనే లేదు మధ్యలో ఏదో ఒక రకంగా అనారోగ్యవంతుడు కావటం, లేదా అంగవైకల్యం కలవాడై ఉండడం, ప్రమాదవశాత్తు ఏవైనా ఇబ్బందులు కలగడం, అలా జరిగి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి సేవ చేస్తూ జీవితం అంతా వెళ్దీస్తూ ఉంటారు. ఇక ఏం చేస్తారు, పుట్టిన పిల్లగాడిని చూస్తూ చూస్తూ గొంతు కొయ్యలేరు కదా. అంటే ఇప్పుడేమి పుట్టంగానే పెళ్ళిగాక ముందే ఎవరి దగ్గరకో ఒక దగ్గర పోవడము, కడుపులు చేసుకోవడం, ఎక్కడో పారేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నటువంటి వాడిని పడేయక వాడికి చేయడం ఏమిటి అంటే అందరూ ఒక్కలా ఉండరు కదా. అందులో రుణం తీర్చుకోవడం కోసమే ఆ కొడుకు పుట్టినప్పుడు మనకు ఆ బుద్ధి పుట్టదు, పారేయాలి దూరంగా విసిరేయాలి అని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజులలో తల్లులు పారేస్తున్నట్టుగా అలాంటి బుద్ధి పుట్టదు. మరి మనం ఒకటి పురాణ కాలం నాటి విషయం ఒకటి చెప్పుకోదలుచుకుంటే, కుంతీదేవి మరి ఆ విధంగా ఎందుకు పారేసింది, పెంచుకోలేకనా? మరి అలాగని వేరే మిగతా సంతానాన్ని ఎందుకు పెంచుకుంది అంటే ఆమె చాలా భద్రంగా ఒక పేటికలో పెట్టి బంగారు నగలు పెట్టి ఎవరికైనా దొరికితే పెంచుకోవాలి అనే విధంగా మంచి సహృదయంతో అబ్బాయి పిల్లవాడు బతకాలనే ఉద్దేశంతో నదిలో వదిలిపెడితే కర్ణుడు బతికాడు.
కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తల్లులు చాలా దుర్మార్గంగా తయారయ్యారు. కలియుగం కదా, నేను చెప్పేది కలియుగం ముచ్చటే. కానీ ఇప్పుడు ఇంకా కలి ప్రభావం ఎక్కువైపోయి చాలా దుర్మార్గంగా 5-6 అంతస్తుల మించి కిందికి ఎత్తేయడము, లేకుంటే ఎక్కడో బొంతలో బారేయడము, బావిలో విసిరేయడం, ఇలాంటి చాలా కిరాతకమైన పనులు చేస్తున్నారు. వీళ్ళు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోవడం ఎందుకు, కనడం ఎందుకు, వాళ్ళని అలా చంపడం ఎందుకు, ఇది వేరే కేటగిరీ. రుణపడి ఉన్నటువంటి తల్లిదండ్రులకి సంతానం పుట్టిన తర్వాత వాళ్ళకి పారేయాలనిపించదు, వాళ్ళు పెంచుతూనే ఉంటారు. చిన్నతనంలో 2 సంవత్సరాలు వచ్చే వరకు కుడి చెయ్యి ఎడం చెయ్యి తేడా లేకుండా తల్లి ఆ పిల్లవాడికి ముడ్డి కడుగుతుంది, మూతి కడుగుతుంది, తినిపిస్తుంది, పక్కలో పడుకోబెట్టుకుంటుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పిల్లవాడిని తన భుజం మీద వేసుకుంటుంది, తన మీద పడుకోబెట్టుకుంటుంది. ఎన్నెన్నో కార్యక్రమాలు తల్లి చేస్తుంది, తండ్రి చేస్తాడు. కాలక్రమంలో అబ్బాయి పెరుగుతాడు. చూస్తూ ఉండగా ఆ పిల్లవాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా వస్తాయి, కానీ వాడు నడవలేడు, కూర్చోలేడు, బాత్రూమ్కి వెళ్ళలేడు, బాత్రూమ్కి వెళ్తే కడుక్కోలేడు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంతానం కూడా పుడతారు. సహజంగా అందరిలాగే వాళ్ళకి వయసు వస్తుంది, గడ్డాలు మీసాలు వస్తాయి, అందరిలాగే ఒడ్డు పొడుగు పెరుగుతారు. చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే వాళ్ళే బలంగా, పొడవుగా, లావుగా, బందోబస్తుగా ఉంటారు. చాకిరి చేసి 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 తల్లిదండ్రులే చిక్కి శల్యమైపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి తల్లి ముందు చనిపోతే తండ్రి సేవలు చేస్తూ ఉంటాడు ఆ పిల్లవాడికి. ఒక్కోసారి తండ్రి ముందు చనిపోతే తల్లి సేవలు చేస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు అలాగే ఉంటాడు, తల్లిదండ్రులే చనిపోతారు. ఆ పిల్లవాడు పోడు, ఎందుకంటే వాళ్ళ రుణం తీరలేదు. ఆ తల్లిదండ్రులు చనిపోయాక అప్పుడు ఆ పిల్లవాడు చనిపోతాడు. లేదా ఆ పిల్లవాడు చనిపోయాడు అని అంటే వాళ్ళ రుణం అప్పటికి అయిపోయింది, అందుకే ఆ పిల్లవాడు చనిపోయాడని అర్థం. చాలామంది ఏళ్ల తరబడి అట్లని ఇంట్లో 10 మంది అంగవైకల్యం ఉన్న సంతానం ఉండి వాళ్ళు రుణపడి చెయ్యరు కదా, ఒక్కళ్ళే ఉంటారు. తల్లిదండ్రులకి ఒక్కడే రుణపడే కొడుకుంటాడు తల్లిదండ్రులు చేయడానికి. అలాగే తల్లిదండ్రులు కూడా ఒక్క కొడుకే రుణపడి ఉంటారు, కొడుకు కావచ్చు బిడ్డ కావచ్చు ఎవరైనా సరే. ఇలా తల్లిదండ్రులకు సేవలు చేసి 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 వాళ్ళు చనిపోయాక చనిపోయే కొడుకుని రుణపుత్రుడు అంటారు. అలా కాకుండా వాళ్ళ ధనాన్ని కూడా అనుభవిస్తూ ఉన్న వాళ్ళని ధనపుత్రుడు అంటారు. అలాగే ఈ తల్లిదండ్రులు కూడా ఇలా ఏ విధంగా ఆరోగ్యంగా లేని సంతానాన్ని కానీ వాళ్ళ వల్ల బాధలు పడుతూ, లేదు కొద్దిమంది ఆరోగ్యంగానే ఉంటారు, కొడుకులైనా బిడ్డలైనా, చెడు సహవాసాలు చెడు అలవాట్లు నేర్చుకుని ఆ తల్లిదండ్రుల్ని కొట్టడం, తిట్టడం, హింసించడం. పెళ్లి చేస్తే మారతాడేమోనని పెళ్లి చేస్తే భార్యతో కలిసి కూడా తల్లిదండ్రులు హింసిస్తూ ఉంటాడు. ఆ బాధలు పడి 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 చివరికి అప్పుడు ఆ తల్లిదండ్రులు చనిపోతారు. అంటే ఇక్కడ వీళ్ళు రుణపడి ఉన్నారు. నేను ఈరోజు ఇదే చెప్పాలని మీకు అనుకున్నాను. అంటే నీ రుణం తీరదు అని ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం. అతిగా ప్రేమించిన, అతిగా మనకు ధన సహాయం చేసిన మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం. తీరని రుణాలు ఉన్నప్పుడు ఇలాంటి సంతానం కలుగుతారు. ఇక కొద్దిమంది ధనం ఇస్తూనే చాలా ప్రేమగా, ఎంతో ప్రేమగా పిల్లల్ని కంటారు. కానీ వాళ్ళకి ఎందుకనో చనిపోయే సమయం వస్తుంది తల్లిదండ్రులకి, కానీ కొడుకుని చూస్తే ఎక్కడ లేని ప్రేమ. అయ్యో నా కొడుకు దగ్గర నేను ఇంకా ఉండలేకపోయానే, వీడి దగ్గర ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండు, వీడితో నేను కొంతకాలం గడిపితే బాగుండు అని చాలా తపన పడుతూ ఉంటారు తల్లి కానీ తండ్రి కానీ. ఎవరికి ఈ తపన ఎక్కువగా ఉంటుందో, తండ్రికి ఎక్కువగా ఉంటే, లేదు తల్లికి ఎక్కువగా ఉంటే, మళ్ళీ వాళ్ళు వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా ఓ సంవత్సరంన్నర సమయం తీసుకొని వెంటనే ఆ కొడుకు అయితే కొడుక్కి కొడుకుగా పుట్టడం, తల్లి అయితే బిడ్డగా పుట్టడం, ఆ విధంగా జరుగుతుంది. అంటే వాళ్లకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల మళ్ళీ వాళ్ళ గర్భంలో పుట్టి వారి ప్రేమను పొందుతూ ఉంటారు.
నేను ఇదే ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. మానవ సంబంధాలు ఊరికే మనకు కలగలేదు. అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, ముఖ్యంగా తల్లిదండ్రుల రుణం ఎవ్వరము తీర్చుకోలేము. ఎందుకంటే అది ఒక మహత్తరమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం ఊరికే పెద్దవాళ్ళం కాలేదు. ఆ తల్లిదండ్రి వాళ్ళ సుఖాలను త్యాగం చేసి, అసహ్యం అనే భావన లేకుండా, మనము చాలా గబ్బు వాసన వచ్చే విధంగా మోషన్ పోతే వాళ్ళు ముక్కులు మూసుకొని వాంతులు చేసుకొని అలా మూతికి బట్ట కట్టుకొని కరోనా టైంలో కట్టుకున్నట్టు అలా చెయ్యరు వాళ్ళు. మన మోషన్ పోకపోతే మోషన్కి మందులు పోస్తారు. మోషన్ పోయిన తర్వాత అమ్మయ్య పిల్లవాడు ఈరోజు ఫ్రీగా మోషన్ పోయాడు అని శుభ్రంగా కడుగుతారు. మరి ఇదంతా రుణమే కదా, ఇదంతా చాకిరే కదా. అదే తల్లి తండ్రి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి మందు పోస్తామా మనం? 2 రోజులైంది అమ్మ మోషన్కి వెళ్ళాక ఈరోజు మందు పోసాము, అబ్బా ఫ్రీగా పోయింది మా అమ్మ ఈరోజు అని సంతోషపడతామా? 2 రోజులు పోలేదు అని అంటే పీడా పోయింది, 2 రోజులు ఎత్తేయడం తప్పింది అనుకుంటాం. లేదు ఇంత పోయిందిరా బాబు, ఎంత తింటుందో అంత పోతుంది అని ముఖమంతా వికారంగా పెడతాం. పిల్లల్ని పెంచడం చిన్న విషయం కాదు. మరి కొద్దిమంది పిల్లలు చాలా విసుగు పెట్టిస్తూ పెద్దవాళ్ళు అవుతారు. మరి అలాంటి పిల్లలు రుణపడిపోతారు కదా, ఆ రుణం తీర్చుకోవాలి కదా. అందుకని వాళ్ళు రుణపుత్రులు. కొద్దిమంది పిల్లలు తల్లిదండ్రులు చాలా అపురూపంగా చూసుకుంటుంటారు. వాళ్ళు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆనందాలని తల్లిదండ్రులకు పంచుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ జన్మకి తల్లిదండ్రులే రుణపడి వాళ్లకు సేవలు చేస్తూ చాకిరీ చేస్తూ, ఓ 60 ఏళ్ల కొడుక్కి 80 ఏళ్ల తల్లి గడ్డం గీస్తూ వాడి పళ్ళు తోముతూ వాడి ముడ్డి కడుగుతూ అంటే అది ఎంత క్షోభనో ఒక్కసారి ఆలోచించండి. 60 ఏళ్ల కొడుకు అంటే సాదాసీదా ఉండడు కదా. మరి ఆ 80 ఏళ్ల తల్లి ఆ కొడుకుని పట్టుకుని అవన్నీ చెయ్యాలంటే మాటలా? సరే ఆమె ధనవంతురాలు అయ్యుండి, కోటీశ్వరరాలు అయ్యుండి ఓ పనివాడిని పెట్టి చేయిస్తే వేరే. కానీ పనివాడిని పెట్టింది అంటే ఆమె రుణం తీరడం కాదు కదా. ఇటువంటి వాళ్ళకి ధనం కూడా పెద్ద కోకొర్లలో ఏమి ఉండవు, మామూలుగానే ఉంటారు. వాళ్ళే చేస్తారు ఆ పిల్లలకి. ఇదండి. అందుకని తల్లిదండ్రుల్ని తక్కువ చూపు చూడకండి. రుణపడిపోయి మళ్ళీ జన్మకి మళ్ళీ రుణం తీర్చుకోవడం కోసం పుట్టకండి. ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి. అంటే ఏమిటి? వాళ్ళని ఆశ్రమాలకు పంపకండి, వాళ్ళని సుఖంగా ఉండేలా చూడండి, వాళ్ళకు ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు సేవలు చేయండి, మీరు మీ భార్యలు. అలాంటి వాళ్ళకు వచ్చే భార్యలు కూడా నేను చెయ్యను పో, నువ్వే చేసుకో, మీ అమ్మకు నేను ఎందుకు చెయ్యాలి అని మొరాయించే కోడళ్ళు రారు. అలా చేసేటువంటి భార్యలు రారు. ఒకవేళ అలాంటి భార్యలు వచ్చినా ఈ కొడుకులు లెక్క పెట్టరు. పో నువ్వు చేయకుంటే పక్కకు జరుగు, నేనే చేసుకుంటానంటారు. అది ఇక్కడ విచిత్రం.